అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పుట్టగంటి గోపీకృష్ణ గారు రచించిన చేదు పూత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. డాక్టర్ వేషం వేసే నటుడికి వైద్యం తెలియకపోయినా పర్వాలేదు, కానీ డాక్టర్ వృత్తి చేసుకునేవాడికి మాత్రం నటన వచ్చుండాలి. పై మాటలు అన్నది డాక్టర్ పరాంకుశం. ఆయన నగరంలో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్న డాక్టరే కాదు, నా తండ్రి కూడా. అలా ఆయన నాతో చెప్పటం ఇది మొదటిసారి కాదు. విని విని బోరు కొట్టింది. అందుకే ఆ మాటలు విన్న ప్రతిసారి అనుకున్నట్లుగానే విసుగ్గా బుల్షిట్ అనుకున్నాను మనసులో. పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. నేను నా మెడిసిన్ చదువు ఆస్ట్రేలియాలో ముగించుకొని వచ్చి 3 నెలలవుతోంది. అప్పటి నుండి రోజు నన్ను తన వెనక తిప్పుకోవటం తప్ప నాకంటూ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పచెప్పకపోవటం అసంతృప్తి కలిగిస్తున్నా బయటపడకుండా బింకం ప్రదర్శిస్తున్నాను. ఇక్కడ మా నాన్న గురించి కొంత చెప్పాలి. ఇంత పెద్ద నగరంలో డాక్టర్లు కొల్లలు, కాని నాన్నకున్న పేరే వేరు. కంటి చూపుతో రోగాన్ని పసిగట్టి చేతి స్పర్శతో దాన్ని తగ్గించగలడని ప్రతీతి. ఆయన రోగులను రోగులుగా చూడడు. స్నేహితులకో కుటుంబ సభ్యులకో జబ్బు చేస్తే ట్రీట్ చేసినట్లుగా చూస్తారు. చిన్నపిల్లలు మాయ చేసినట్లుగా వారికి అబద్ధాలు చెప్తారు. నాకు తెలిసిన వైద్య విద్య ప్రకారం అది అనవసరమే కాదు, ఒక రకంగా రోగులను మోసం చేయటమే. ప్రస్తుతం ఇద్దరము ఇన్పేషెంట్లు పరిశీలించే మార్నింగ్ రౌండ్లో ఉన్నాము. ఒకరి తర్వాత ఒకరిని వారి వారి గదుల్లో చూస్తూ ముందుకు నడుస్తున్నారు ఆయన. నేను ఆయన్ని అనుసరిస్తున్నాను. నాన్న మామూలు ప్రవర్తనకి, పేషెంట్లను చూసేటప్పుడు ఆయన ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడూ గంభీరంగా, రిజర్వ్డ్గా, అవసరం మేరకే మాట్లాడే ఆయన తన పేషెంట్లతో మాత్రం మామూలు కన్నా ఉత్సాహంగా, అవసరానికన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. మరో వారంలో చనిపోవటం ఖాయమనుకున్న రోగితో కూడా ఇంకేముంది, ఇంకొక 4 రోజుల్లో ఇంటికి పంపించేస్తాను అని చెప్తారు. ఇలాంటి హిపోక్రసీ నాకు నచ్చదు. ఏ విషయమైనా దాపురికం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీద చెప్పటం నా అలవాటు. అలాగే అవసరానికి మించి రోగులతో చనువుగా ఉండటం కూడా నాకు నచ్చదు. నేను ఆ ఆలోచనల్లో ఉండగానే, ఏం మామగారు, ఆరోగ్యం ఎలా ఉంటోంది అంటూ ఒక గది తలుపు తెరుచుకొని లోపలికి ప్రవేశించారు ఆయన. తుంటి ఎముక విరిగిన ఒక పెద్దావిడ ఉంది ఆ గదిలో. ఆమెకు ఆపరేషన్ చేసి ఎముకను ఫిక్స్ చేశారు. మామూలుగా అయితే ఈ పాటికి గాయం నయం కావాలి, కానీ ఆవిడకున్న డయాబెటీస్ ప్రాబ్లం వలన ఇంకా గాయం పూర్తిగా మానలేదు. లేటెస్ట్ ఎక్స్రేలో అతికించిన ఎముక పొజిషన్ కూడా అంత సౌకర్యంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు. నన్ను ఇంటికెప్పుడు పంపిస్తారు డాక్టర్ గారు? దీనంగా అడిగింది ఆవిడ. మీ అబ్బాయి బిల్లు కట్టలేను అనేదాకా మిమ్మల్ని వదలను అంటూనే ఆవిడ చేతిని అందుకొని పల్స్ చూడటం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ఆవిడ కొడుకు, ఇదే గొడవ డాక్టర్ గారు, ఎప్పుడు ఇంటికి వెళ్దామన్న మాట తప్ప మరో మాట లేదు అన్నాడు. ఏం అమ్మగారు, మా హాస్పిటల్ బాగలేదా? నవ్వుతూ అడిగారు నాన్న. ఎంత బాగున్నా ఆస్పత్రి ఇల్లవదుగా నాయనా అంది ఆవిడ. అదేదో జోక్ అన్నట్లుగా పెద్దగా నవ్వారు. ఆవిడను చూడటం ముగించి, రేపు డిశ్చార్జ్ చేస్తాను, తీసుకెళ్ళండి అన్నారు. నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు. ఎవరికీ వినపడనంత దూరం వెళ్ళామనుకున్నాక, అదేమిటి, ఆవిడ ఇక్కడే కోలుకోవటం లేదు, ఇంటికి పంపితే? ఇక్కడ కోలుకోవటం లేదు కాబట్టే ఇంటికి పంపుతున్నాను. ఆవిడ మెడికేషన్ చూసావు కదా, అంత మంచి మందులు వాడుతున్నా గాయం మానటం లేదంటే ఒకటే అనిపిస్తోంది. ఆవిడ మనసులో హాస్పిటల్ మీద పేరుకుపోయిన అయిష్టం మందుల ప్రభావాన్ని కూడా అడ్డుకుంటోంది అనిపిస్తోంది. నాకు ఆయన నిర్ణయం నచ్చలేదు. అయినా నేనేమీ మాట్లాడలేదు. తరువాత గదిలో పేషెంట్కి వాడుతున్న మందులు చూశాను. పవర్ఫుల్ మందులు వాడితే ఆ పేషెంట్ గాయం పూర్తిగా తగ్గుతుందని అనిపించింది. నా ఉద్దేశం చెప్పాను. వద్దు అన్నారు సింపుల్గా. ప్రశ్నార్థకంగా చూస్తున్న నాతో, ఆ మందుల్ని అతను తట్టుకోగలడేమో కానీ అతని జోబు తట్టుకోలేదు అన్నారు. పైగా 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, తగ్గితే అదే చాలు, బయటకు నడుస్తూ అన్నారు. మరికొంతమంది పేషెంట్లను చూడటం అయ్యాక ఆఖరి గది దగ్గరకు వచ్చాము. ఇదొక విచిత్రమైన కేసు. బాగా స్టడీ చేసి ఎలా ట్రీట్ చేయాలో చెప్పు అంటూ లోపలికి నడిచారు ఆయన. లోపల గదిలో ఒకనాటి హీరోయిన్ ఉంది. ఆమె ఒకప్పుడు బాగా వెలిగిన నటే. పేరు తార. నాన్నని చూడగానే ఆవిడ మొహం ఆనందంతో వెలుగుతుంటే, హాయ్ డాక్టర్ అంటూ పలకరించింది. ఈయన కూడా అంతే సౌలభ్యంతో మొహంలో వెలుగు నింపుకొని ఆవిడ పరామర్శలో పడ్డారు.
నేనీలోపు అరచేతి మందం ఉన్న ఆమె కేసు హిస్టరీ తిరగేయటం మొదలుపెట్టాను. ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ కావటం ఈ సంవత్సరంలో ఇది 3వ సారి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం. నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, అలా రకరకాల నొప్పులు. హాస్పిటల్లో అందుబాటులో ఉన్న టెస్టులన్నీ చేయటం పూర్తయ్యాయి. హాస్పిటల్లో చేరిన ప్రతిసారి బిల్లు కట్టడం తప్ప ఆమెకి ఒరిగిందేమిటో నాకు అర్థం కాలేదు. గదిలో నుండి బయటకొచ్చే ముందు ఆవిడికి నన్ను పరిచయం చేశారు నాన్న. మా అబ్బాయి రవి ఆస్ట్రేలియాలో చదివి ఈ మధ్య ఇక్కడికొచ్చాడు. మీ కేసు టేకప్ చేయమని చెప్తాను. లేటెస్ట్ మందులతో మీ బాధలు నయమవుతాయేమో చూద్దాం అంటూ బయటకు నడిచాక మా నాన్నతో అన్నాను. ఆవిడికే బాధ లేదు. ఎందుకంత డ్రామా? కొంతమందికి అన్ని జబ్బులు తమకి తామే ఆపాదించుకుని బాధపడ్డం ఒక హాబీ. ఈవిడ కూడా ఆ టైపే. ఏదో రకంగా సానుభూతి పొందటానికి ఏదో నాటకం. ఆయన నవ్వారు. నాకు తెలుసు. తారా తల్లిదండ్రులు ప్రస్తుతం లేరు. తనని పెళ్లి చేసుకున్న వ్యక్తికి కావాల్సింది డబ్బే తప్ప తను కాదని తెలిసి అతనికి విడాకులిచ్చింది. ఒక పక్క ఒంటరితనం, మరోవైపు వయసు మీద పడటంతో చేతిలో సినిమాలు లేవు. తననెవరూ గుర్తించటం లేదన్న డిప్రెషన్ వెరసి ఈ విధంగా హాస్పిటల్లో తలదాచుకుంటోంది. అన్నీ తెలిసి మరెందుకు ఆవిడ్ని భరించటం? డిశ్చార్జ్ చేసేయి నాన్నా. వేరే హాస్పిటల్ వాళ్ళు అదే చేశారు. మనము అలానే చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? అలా అని ఏ జబ్బు లేనామని హాస్పిటల్లో ఉంచుకోవటం మోసం కాదా? లేని జబ్బులు చెప్పి హాస్పిటల్లో ఉండాలి అనుకోవటానికంటే పెద్ద జబ్బే ఉంటుంది రవి. చేతనైతే ఆమె బాధకి మందు చూపించు అన్నారు ఆయన. నేను ఆలోచనలో పడ్డాను. ఆలోచనల మధ్య సమయం గడిచిపోయింది. సాయంత్రం ఆపరేషన్ ఒకటుంది. ఇద్దరం ఆ ప్రిపరేషన్లో పడ్డాము. ఈరోజు ఆపరేషన్ నువ్వే చెయ్యి, నేను పక్కనుంటాను చేతులు స్క్రబ్ చేసుకుంటూ అన్నారు ఆయన. నేనా? ఆశ్చర్యంగా అన్నాను. దాదాపు ఆయనకున్నన్ని డిగ్రీలు నేను సంపాదించినా నన్నింతవరకు ఎప్పుడూ స్వతంత్రంగా ఆపరేషన్ చెయ్యనివ్వలేదు ఆయన. నువ్వే ఏ చేయలేవా? నవ్వేశాను. చాలా మామూలు ఆపరేషన్ ఇది. పేషెంట్ గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడ్డాయి, తొలగించాలి. ఎడం చేత్తో చేయగలను, కానీ ఆయన నా పక్కన ఉండటమే ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్గా చెప్పకుండా, పోనీ ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోలేకపోయారా అన్నాను. రాత్రి రవీంద్ర భారతిలో వీరభద్రం నాటకం ఉంది, దానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ నాటకానికి వెళ్లటం కుదరదు. వీరభద్రం అన్న మాట మరలా ఆయన నోటమ్మట వినగానే చిరాకు ముంచుకొచ్చింది. అయినా ఆయన అంటే నాన్నకు ఉన్న గౌరవం తెలుసు కాబట్టి ఏమీ తెలియనట్లు, వీరభద్రం అంటే మీ స్నేహితుడు కదూ అన్నాను. అవును, నేను మంచి డాక్టర్ని అనిపించుకోవటంలో నేను చదివిన చదువు ఎంత ఉపయోగపడిందో దానికంటే అతనిచ్చిన జ్ఞానం ఎక్కువ ఉపయోగపడింది. అదేదో నాకు చెప్పచ్చుగా. ముందు ఆపరేషన్ కాని తర్వాత చెప్తాను క్లుప్తంగా అన్నారు ఆయన. 2 నిమిషాలు చేతిని స్క్రబ్ చేసుకుని గ్లౌజులు గౌన్లు ధరించి ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టాను. అప్పటికే మేము కాక ఒక ఫిజీషియన్, అనస్థిషియాలజిస్ట్, 3 నర్సులు ఉన్నారు అక్కడ. హడావిడిగా ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఒకసారి కేసు షీటు తిరిగేసి అక్కడ పెట్టేశాను. నాన్న మాత్రం అప్పుడే దాన్ని మొదటిసారి చూసినంత దీక్షగా 2 నిమిషాలు చదివారు. తరువాత నా వైపు తిరిగి మొదలుపెట్టు అన్నట్లుగా చూశారు. ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చి వదిలి ఆపరేషన్ మొదలుపెట్టాను. పూర్తి కావటానికి మొత్తం 1.5 గంటన్నర పట్టింది. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తూ నిలబడ్డారు ఆయన. పూర్తి అయింది అనుకున్న తర్వాత మాత్రం గుడ్ అన్నారు. ఇద్దరం బయటకు నడుస్తుంటే పేషెంట్ బంధువులు ఆతృతగా ఎదురొచ్చారు. ఆపరేషన్ ఎలా జరిగింది సార్ అంటూ. చాలా చిన్న ఆపరేషన్ అండి, ఇందులో అంత కంగారు పడవలసిందేముంది విసుగ్గా వెళ్లిపోతూ అన్నాను నేను. నాన్న మాత్రం ఆగి వారితో ఏదో చాలాసేపు మాట్లాడి వారి భుజాలు తట్టి నెమ్మదిగా వచ్చారు. ఈలోపు 2 కాఫీలొచ్చాయి. ఇద్దరం సిప్ చేయటం మొదలుపెట్టాము. నేను ఆపరేషన్ ఎలా చేశానో నాకు బాగా తెలుసు. అయితే అది మా నాన్న నోటి వినాలన్న నా కోరిక ఇంకా తీరలేదు. అందుకే ఇంకా ఏదైనా మర్చిపోయానా అని ఆయన అడిగాను. చేతికి వాచ్, జేబులో సెల్లు ఉన్నాయిగా. ఎందుకు? అయోమయంగా వాటిని తడుముకుంటూ అడిగాను. అవి నీ దగ్గర ఉన్నాయంటే పేషెంట్ పొట్టలో ఏమీ మర్చిపోలేదని అర్థం నవ్వుతూ అన్నారు ఆయన. నేను నవ్వేశాను. నర్స్ వచ్చింది. బయట వేచి ఉన్న ఓపీ పేషెంట్ల కేస్ షీట్లు టేబుల్ మీద పెట్టింది. 10 నిమిషాలాగి పేషెంట్లను పంపండి అని నర్సుతో చెప్పిన ఆయన నా వైపు తిరిగారు.
నీ ప్రశ్న నాకు అర్థమైంది రవి. ఆపరేషన్ నేను చేసినా ఇంతకంటే బాగా చేయలేను. అంత బాగా చేశావు. నీ సర్జరీ స్కిల్స్ విషయంలో కానీ, డయాగ్నోసిస్ ఎబిలిటీ విషయంలో కానీ వేలు పెట్టి చూపించే లోపం ఏమీ లేదు. అంతవరకే మాట్లాడి ఆలోచనలో మునిగిన ఆయన్ను డిస్టర్బ్ చేస్తూ, లోపం అక్కడ లేదంటే ఎక్కడో ఉందనేగా అర్థం అన్నాను. డాక్టర్ వృత్తిలో మనకి మొదట చెప్పే పాఠం రోగిని రోగిగా చూడటం తప్ప అతనితో బాంధవ్యం పెంచుకోవద్దు అని. అవును, అలా అయితేనే రాగద్వేషాలకు అతీతంగా వైద్యం చేయగలము. ఆ విషయాన్ని నేను ఒప్పుకోను. అంటే ప్రతి రోగితోనూ స్నేహం చేయాలంటారా? అక్కర్లేదు, అది సాధ్యం కాదు కూడా. కనీసం అలా నటించు. నా దృష్టిలో ప్రతి డాక్టరు ఒక మంచి యాక్టర్ అయి ఉండాలి. మన డ్యూటీ మనం చేయగలం, అంతేకాని ఈ నటనలేమిటి నాన్నా? ఇందాక ఆపరేషన్ థియేటర్ బయట పేషెంట్ బంధువులు ఎదురైనప్పుడు నువ్వు అంత ముక్తసరిగా మాట్లాడి ఉండకూడదు. నిన్ను వారు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీ మొహంలో కనిపించే టెన్షను, నిరాసక్తత, కోపం లాంటి భావాలను వాళ్ళు వెంటనే గమనిస్తారు. వద్దనుకున్నా అవే ఎమోషన్స్ వాళ్ళు క్యారీ చేస్తారు. వారి నుండి ఈ నెగిటివ్ ఎమోషన్స్ పేషెంట్కు చేరితే అతను రికవరీ అవటానికి ఆలస్యమవుతుంది. అందుకే నువ్వొక మంచి డాక్టర్ కావాలంటే ముందు ఒక మంచి నటుడివి అయ్యుండాలి. ఎప్పుడూ నీ మొహంలో ఆందోళన కనిపించు నీకు. అది ఎంత కఠిన పరిస్థితి అయినా సరే మొహాన చిరునవ్వు చెరగనీకు. రోగి రోగం ఏమిటో అర్థం కాకపోయినా బయటపడకు. ధైర్యాన్ని చెదరనీకు. ఇవన్నీ ఆ వీరభద్రం గారి టీచింగ్సేనా? ఎగతాళిగా అన్నాను. అవును. ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నాను. ఆయన గురించి వివరంగా చెప్పండి. అంతగా మీకు నేర్పిందేమిటో ఆయన? నాన్న చెప్పటం మొదలుపెట్టారు. వీరభద్రం నేను చిన్ననాటి స్నేహితులమైన కాలేజీ రోజుల నుండి ఎవరి దారి వారదైంది. నాకంటే చాలా ముందుగా చదువు ముగించుకొని చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిన వీరభద్రం తన నాటకాలాడే ఆసక్తిని మాత్రం వదలకుండా కొనసాగిస్తూ వచ్చాడు. ఆ రంగంలో మంచి పేరు కూడా సంపాదించాడు. ఎప్పుడు చూసినా ఏదో పరిషత్తులని, పోటీలని తిరుగుతుండేవాడు. అప్పుడు మీరాయనతో టచ్లో లేరా? చెప్పాగా, మా మధ్య అంత గొప్ప స్నేహమేమీ లేదు. పైగా అవి ఇప్పటిలా సెల్ ఫోన్ రోజులు కాదు టచ్లో ఉండటానికి. నేను నా చదువు ధ్యాసలో ఉన్న రోజుల్లోనే వాడు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నేను చదువు పూర్తి చేసుకుని ఈ సిటీలోని ఒక హాస్పిటల్లో డాక్టర్గా చేరాను. అప్పటికే వాడి గురించి గొప్పగా విని ఉన్నాను. అయినా వాడిని కలిసే తీరికలేక కలవలేదు. ఒకరోజు తనే హాస్పిటల్కి వచ్చాడు. పేషెంట్గానా? కాదు, నన్ను కలవటానికి. అతనేదో నాటకం వేస్తున్నాడంట. అందులో వాడిది డాక్టర్ వేషం. అందుకని నన్ను పరిశీలిస్తూ ఒక రోజంతా నా పక్కన ఉంటానని అభ్యర్థించాడు. నేను సరేనన్నాను. అంటూ ఆలోచనలో మునిగిపోయారు ఆయన. కాసేపు ఆగి, చెప్పండి అన్నాను గుర్తు చేస్తున్నట్లు. నన్ను అనుసరిస్తూ నేను మాట్లాడే విధానం, నా బాడీ లాంగ్వేజ్ పరిశీలిస్తున్నాడు వీరభద్రం. నాతో పాటు ఎవరో మామూలు వ్యక్తి పేషెంట్తో మాట్లాడటం బాగోదు కాబట్టి వాడికి కూడా ఒక తెల్లకోటు తొడిగాను. అందరూ వాడిని కూడా మరో డాక్టర్ అనుకున్నారు. వీరభద్రం కూడా మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఇద్దరం ఆ రోజు చూడవలసిన ఆఖరి పేషెంట్ గది దగ్గరకు చేరుకున్నాం. ఆ గదిలో ఉన్న పేషెంట్కి క్యాన్సర్. అప్పటికే చేయదగ్గ వైద్యాలన్నీ చేశాను. ఏదీ పనిచేయక ఆశ వదిలేసుకున్నాను. ఆ గదిలోకి వెళ్లకముందే విషయం వీరభద్రానికి వివరించి ఆ గదిలోకి అడుగుపెట్టాను. లోపల గదిలో ఉన్న రోగి బంధువులతో సూటిగా విషయం చెప్పకపోయినా కావాలంటే రోగిని ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పాను. అది మామూలేగా అన్నట్లు చూస్తున్నాను నేను నాన్న వైపు. అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని వీరభద్రం మొదటిసారి కల్పించుకున్నాడు. ఏమిటి డాక్టర్, ఏమిటతని ప్రాబ్లం? రోగి గురించి ఏమీ తెలియనట్లు నన్ను అడిగాడు. ఆ మాటల్లో అథారిటీ చూస్తే ఎవరైనా అతను నాకన్నా పెద్ద డాక్టర్ అనుకుంటారు. అందరి ముందు ఏమీ అనలేక కేస్ షీట్ వీరభద్రం చేతిలో పెడుతూ 2 మాటల్లో జబ్బు గురించి వివరించాను. ఆ వీరభద్రం నాన్నని ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాడో అర్థమై నవ్వు వచ్చింది నాకు. సన్నివేశం ఆసక్తికరంగా మారటంతో ముందు కొంగి మరీ వింటున్నాను. నాన్న మాటల మధ్య ఇచ్చిన విరామం భరించరానిదిగా ఉంది. ఇంతలో ఆయన మళ్లీ కొనసాగించారు. పేషెంట్ బంధువులు కేస్ షీట్ చూస్తున్న వీరభద్రం వైపు ఆశగా చూస్తున్నారు. దీక్షగా కాగితాలు తిరిగేశాడు వీరభద్రం. వాడు ఎందుకంత మంచి నటుడయ్యాడో నాకు చూపించాలి అనుకున్నాడా అని అనుమానం వచ్చింది. అయినా ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. ఇలాంటి కేసులు అమెరికాలో ఎన్నో ట్రీట్ చేశాను.
ఇప్పుడిక్కడ ఈ జబ్బుకి మంచి మంచి మందులొచ్చాయి అన్నాడు వీరభద్రం జనాంతికంగా. మరి రోగి అతని బంధువులు వీరభద్రాన్ని నిజం డాక్టర్ అని నమ్మేశారా? నవ్వుతూ అన్నాను. పూర్తిగా. వారు భక్తిగా వీరభద్రం వైపు చూస్తున్నారు. అతను మాత్రం తన నటన కొనసాగిస్తున్నాడు. అన్నట్లు నేనెవరో చెప్పలేదు కదూ, మొన్నటి వరకు అమెరికాలో వైద్యం చేసి ఈ మధ్య ఇక్కడికొచ్చాను. అక్కడ ఇలాంటి జబ్బులు నయమవటం చాలా మామూలు కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ మందేదో తెప్పించి పుణ్యం కట్టుకోండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటూ బతిమలాడటం మొదలుపెట్టారు రోగి బంధువులు. అమెరికాకి కబురు చేసి ఆ మందు రేపటికల్లా తెప్పించి ఏర్పాటు చేస్తాను అని వాగ్దానం చేశాడు వీరభద్రం. ఇంకా ఎక్కువసేపు అక్కడుంటే ఇంకేం మాట్లాడతాడనే భయంతో గబగబా బయటకు నడిచాను. మరి వీరభద్రం? కుతూహలంగా అడిగాను. వాడు మాత్రం తన చెప్పదలుచుకునేది రోగికి తడబడకుండా చెప్తున్నాడు. ధైర్యంగా ఉండండి, మీ జబ్బు తగ్గుతుంది. నేను తెప్పించే మందు జాగ్రత్తగా వాడండి. పరాంకుశం గారి హస్తవాసి మంచిది, నయమైపోతుంది అని చెప్పి బయటకొచ్చేశాడు. నేను వాడిని నిలదీశాను. బతిమలాడావని నేను నా పక్కన నిలబడినిచ్చాను, ఇలా నన్ను అడ్డం పెట్టుకుని డ్రామాలు వేస్తావని కాదు అని కోప్పడ్డాను. వాడేమీ ఫీల్ కాలేదు. నవ్వుతూ అప్పుడు అన్నాడు వాడు, డాక్టర్ వేషం వేసే నటుడికి వైద్యం తెలియకపోయినా పర్వాలేదు, డాక్టర్ వృత్తి చేసుకునేవాడికి మాత్రం నటన వచ్చుండాలి అని. ఓ, ఆ డైలాగే అన్నమాట ఇన్ని సంవత్సరాలుగా ఈయన వాడుతోంది అనుకుంటే నాకు నవ్వు వచ్చింది. నాకు మాత్రం నవ్వు రాలేదు. చెప్తున్నారు నాన్న. బాగా కోపం వచ్చింది. కోపమంతా వాడి మీద చూపిస్తూ, అంటే వైద్యం చేయటం నేను నీ దగ్గర నేర్చుకోవాలా అంటూ విసురుగా అడిగాను. నీకు వైద్యం నేర్పటానికి నేనెంతవాడిని పరాంకుశం అన్నాడు వీరభద్రం. అంతేకాదు, కానీ నువ్వు రోగులను చూసే పద్ధతే నాకు నచ్చలేదు. కాస్త సానుభూతి, మరింత ధైర్యం నీ మాటలకు జోడించు, మార్పు నీకే తెలుస్తుంది అన్నాడు. మరి మీరేమన్నారు? కోపడ్డాను. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? నువ్వు ధైర్యం చెప్పి వచ్చినంత మాత్రాన రోగం తగ్గిపోతుందా అన్నాను. వాడి మొహాన అదే నవ్వు. పరాంకుశం, నేను నిన్ను మంత్రాలను నమ్ముకోమంటం లేదు, మాటనే మంత్రంగా ప్రయోగించు అంటున్నాను. చింతకాయలు రాలవేమో కాని చింతలో ఉన్న కాయలు రాలకుండా చూడవచ్చని నా అభిప్రాయం. ఇవన్నీ పక్కన పెట్టు, నా కోసం ఒక చిన్న పని చేయగలవా అని అడిగాడు. ఏమిటన్నాను. అమెరికా నుండి తెప్పించిన మందని చెప్పి కాసిని పంచదార బిళ్ళలు ఆ రోగికివ్వు అన్నాడు. ఏ మందు పనిచేయని వారికి ఉత్తుత్తి మాత్రలు ఇవ్వటం కూడా వైద్యంలో భాగమేగా. ప్లేసెబో అంటారు కదా అలాంటి వాటిని, అది కూడా మీకు తెలియదనుకున్నాడా? నవ్వుతూ అన్నాను. వాడు చెప్పింది మనకు తెలియదని కాదు, మనం పుస్తకాల్లో రాసిన పంచదార మాత్రమే ఇస్తున్నాము, దానికి కాస్త చేదుపూత పొయ్యమని చెప్పాడు వాడు. మాత్ర మీద విశ్వాసం కంటే వైద్యుడి మీద విశ్వాసం రోగాన్ని తగ్గిస్తుందన్నాడు. ఆ విశ్వాసం రోగికి కావాలంటే వైద్యుడిలో ఒక పోరాట యోధుడు కనిపించాలే తప్ప భుజాలు వేలాడేసే సైనికుడు కాదు అన్నాడు. కానీ చేదుపూత ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాను. మందిచ్చిన వైద్యుడితో పాటు మందు మీద కూడా విశ్వాసం ఏర్పడాలి. విసుగ్గా ప్రవర్తించే డాక్టరు తీపిగా రుచించే మాత్రలు విశ్వాసాన్ని కలిగించలేవు. అందుకే మాత్ర తీపిదైనా చేదుపోత అవసరం అన్నాడు వాడు. మరి అతను చెప్పినట్లుగా చేదు మాత్రలు ఇచ్చారా? ఇచ్చాను. ఇచ్చారా? ఆశ్చర్యంగా అడిగాను. టెర్మినల్ పేషెంట్కి లేనిపోని ఆశలు కల్పించటం తప్పు కాదా? కాసేపు ఆయన ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా, నీకో విషయం చెప్పనా? రేపు మాపు చనిపోతాడు అనుకున్న క్యాన్సర్ పేషెంటు తరువాత 5 ఏళ్లు బతికాడు రవి అన్నారు. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆశ్చర్యం నుండి తేరుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది. ఎలా బతికాడు అడిగాను. నాకు తెలీదు, కాని ఆనాటి నుండి ఒక విషయం నేర్చుకున్నాను. రోగంతో పోరాడవలసింది రోగి. అందుకు అవసరమైన అస్త్రశస్త్రాల్లో ఔషధం ఒక భాగమే తప్ప అదే సమస్తం కాదు. ఎన్ని సంవత్సరాలు చదివినా ఏ కాలేజీ నేర్పని ఈ జీవిత సత్యాన్ని వీరభద్రం నేర్పాడు. నాన్న మాటలు నన్ను కూడా ఆలోచనలో పడేశాయి. మరుసటి రోజు నాన్నగారితో కలిసి పేషెంట్లని చూస్తున్నాను. ఆఖరుగా తార గదిలోకి వెళ్లాము. ఈసారి నాన్న మాట్లాడేటప్పుడు నేను కల్పించుకున్నాను. రాత్రంతా మీ కేసు పరిశీలించాను. చాలా ప్రమాదకరమైన జబ్బిది. మీరు సరైన సమయానికి హాస్పిటల్లో చేరటం మంచిదైంది. రాత్రే ఆస్ట్రేలియాలోని నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. రేపటికల్లా మందులొస్తాయి, మీకు పూర్తిగా నయమైపోతుంది.
తార మొహం ఆనందంతో వెలిగిపోయింది. నిజంగానా అంటూనే నాన్న వైపు తిరిగి, మీకు తెలియని వైద్యం మీ అబ్బాయికి తెలిసింది డాక్టర్. తను మీకన్నా గొప్ప డాక్టర్ అవుతాడు అంది. నాకు తెలుసు అంటూ చిరునవ్వుతో బయటికి నడిచారు ఆయన. ఆమె సమస్య ఒంటరితనం. ఎవరైనా అనాథ పిల్లలను పెంచుకోమని సలహా ఇవ్వండి. మీ మీద ఆమెకు గౌరవం, మీరు చెప్తే చేస్తుంది. అది ఆమె సమస్యలను చాలా వరకు పరిష్కరిస్తుంది. నిజానికి అదే ఆమెకి మందు అంటూ నాన్నతో చెప్పాను. మంచి ఆలోచన, అలానే చెప్తాను అన్నారు ఆయన. నాది మరొక అనుమానం అలానే ఉండిపోయింది అన్నాను. ఏమిటి? ఇన్ని తెలిసిన మీరు తారకి ఈ వైద్యం ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. ఆమెకి నమ్మకం కలగాలంటే కొత్త మొహం కావాలి. ఆ నమ్మకం ఆమెకి నీలో దొరికింది. అందుకే ఎంత గొప్ప డాక్టర్ ప్రాక్టీస్ అయినా కొన్నేళ్ల తర్వాత తగ్గిపోతుంది అని ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్లయి, ఇంతకీ ఆమెకి మందేమిస్తున్నావు అని అడిగారు. ఇంకేముంది నాన్న, పంచదార బిళ్ళలే నవ్వుతూ అన్నాను. చేదుపూత ఉంచటం మాత్రం మర్చిపోకు అన్నారు ఆయన కూడా నవ్వుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.